విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా ఏర్పాటు. విశాఖ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా ఏర్పాటు. విశాఖ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విశాఖ బీచ్ ప్రాంతంలో అనుమోల్ విల్లా ఈ అద్భుత దృశ్య నమూనా సిద్ధం చేశారు. 300 మంది కళాకారులు 90 మీటర్లు ఎత్తుతో ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. ఎక్కడా ఇనుము సిమెంట్ వాడకుండా ప్రకృతికి సహజ సిద్ధమైన జూట్ కర్రలతో కూడిన నిర్మాణం. ఈ నిర్మాణం చేసినట్టు నిర్వహణ సారథి దుర్గాప్రసాద్ చెప్తున్నారు. అయోధ్యలో ఆలయం ఏ రకంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు గోపురాలతో నిర్మించారు. చక్కటి విద్యుత్ దీపాల వెలుగులో మరింత శోభాయమానంగా అయోధ్య మందిరం అలరిస్తోంది. ఈ నెల 22 ఉదయం 8:30 లాంఛనంగా ఈ అయోధ్య ఆలయ నమూనా ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు దుర్గాప్రసాద్ ప్రకటించారు. మహాకుంభమేళాలో మొదలుపెట్టిన ఈ ప్రదర్శన విశాఖలో రెండో ప్రదర్శనగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాలూరి శేషమాంబ, బీజేపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, దిలీప్, బీజేపీ యూత్ ప్రెసిడెంట్ ధోని నాగరాజు, దిలీప్ నాగరాజు, బీజేపీ స్టేట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరికీ వచ్చినందుకు ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పైన వాళ్ళందరినీ కూడా ఒకసారి పరిచయం చేస్తాను. పక్కన ఉన్నటువంటి వారు పెద్దలు పాలూరి శేషమాంబ గారు, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఈ యొక్క విశాఖపట్నంలో అందరికీ కూడా తెలిసినటువంటి సుపరిచితురాలు. వారు మంచి శ్రీరాముని యొక్క భక్తురాలు. అదేవిధంగా దుర్గా ప్రసాద్ గారు ఏదైతే ఈ యొక్క రామ మందిర నమూనాన్ని ఇక్కడ ప్రదర్శన చేయాలని చెప్పి సంకల్పించినటువంటి వ్యక్తి. ఈ యొక్క దీనికి కర్త కర్మ క్రియ అన్ని కూడా దుర్గా ప్రసాద్ గారు. వారు స్థానికులు, ఇక్కడ తుని పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మా మిత్రుడు అశోక్ గారు, బీజేపీకి సంబంధించిన యూత్ వింగ్ కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా దిలీప్ గారు, దిలీప్ కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యువ మోర్చా. ధోని నాగరాజు గారు ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బీజేపీ యూత్ వింగ్ కి. దిలీప్ రాజు గారు బీజేపీ యూత్ వింగ్ కి స్టేట్ సెక్రటరీ. ఇదే ముఖ్యంగా మిమ్మల్ని ఆహ్వానించిన కారణం మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఈ దేశంలో ఎన్నో ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత ఆ మధ్య కాలంలో అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరిగింది. ఈ దేశంలో ప్రతి గ్రామంలో కూడా రామ మందిరం ఉంది, కానీ రాముని జన్మస్థలంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయడానికి ఈ దేశంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగినాయి. అనేక మంది ప్రాణత్యాగం తర్వాత అక్కడ రామ మందిర నిర్మాణం జరిగింది. ఆ యొక్క నమూనానే ఒక భవ్యమైనటువంటి దృశ్యంగా మనందరికీ కూడా కనబడుతుంటది. ఆ ఫోటో దొరికితే ఆ ఫోటోని తీసుకుని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంటది. అందులో రాముని ఫోటో కనబడకపోయినా కానీ ఆ మందిరం యొక్క ఫోటో కనబడితే మనం తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోవాలా అనేటువంటి ఆలోచన వస్తుంది. అంత పవిత్రమైనటువంటిది ఆ యొక్క నమూనా. అటువంటి నమూనాని అంటే ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా దాన్ని చూడాలా, రాముని దర్శించుకోవాలా, గుడిని చూడాలా అని చెప్పి కళ్ళగనేటువంటి పరిస్థితి. అయితే చాలా మందికి అది ఎక్కడో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఉంది, వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు అంటే కొంతమంది సాధ్యమైనంత వరకు వెళ్ళగలుగుతున్నారు, వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా మనసులో కోరిక ఉన్నా కానీ వెళ్ళలేని పరిస్థితిని ఊహించుకొని కాముగా ఉండేటువంటిది, అంటే స్మరించుకొని రాముని స్మరించుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరి కోసం ఈ యొక్క నమూనాని గతంలో, అంటే ఇప్పుడు మనం విశాఖపట్నంలో ప్రారంభం చేసుకోబోతున్నాం. గతంలో ఫస్ట్ దీనికి ఒక ఆలోచన చేసి
ఒక 1 year బ్యాక్ జార్ఖండ్ లో దీన్ని ఫస్ట్ ఆర్కిటెక్చర్ డెవలప్ చేసి దీన్ని చాలా వ్యయ ప్రయాసాలకు లోనే అనేక మంది కార్మికులు దీని మీద కష్టపడి దీన్ని నిర్మాణం చేయడానికంటే దీన్ని తయారు చేయడానికి 6 నెలలు సమయం తీసుకొని జార్ఖండ్ లో తయారు చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఆ తర్వాత అక్కడ గవర్నమెంటే దాన్ని పెట్టి ప్రజల సందర్శనార్థం సుమారు 2 నెలల పాటు జార్ఖండ్ లో ఉంచింది. జార్ఖండ్ లో ఉండేటప్పుడు ఈ మిత్రుడు దుర్గా ప్రసాద్ దాన్ని చూసిన సందర్భంగా ఇది మన ప్రాంతంలో కూడా పెట్టుకోవాలి, మనం కూడా దీన్ని పెట్టాలనేటువంటి ఆలోచన రావడం, ఆ ఆలోచన వచ్చిన తర్వాత మధ్యలో మహా కుంభమేళ ప్రయాగరాజ్ లో కుంభమేళ రావడం, అంటే ఇక్కడికంటే ముందు కుంభమేళలో ఉంటే ఇంకొద్దిగా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో కుంభమేళలో వారు దాన్ని పెట్టడం జరిగింది. చాలా మంది ఆ రోజు యోగి ఆదిత్యనాథ్ గారితో సహా దాన్ని వచ్చి చూసి ప్రశంసించినటువంటి సందర్భం. నేను కూడా ప్రయాగరాజ్కి వెళ్ళిన సందర్భంలో దీన్ని చూశాను. అప్పుడే విశాఖపట్నంలో బాగుంటది, విశాఖపట్నంలో పెడితే ప్రజలందరూ కూడా దర్శించుకుంటే బాగుంటది, అందరికీ అందుబాటులోకి తీసుకెళ్తే బాగుంటది అనేటువంటి ఆలోచన రావడం, వారికి ఆ ఆలోచనని తెలియజేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత వారు కూడా ఆలోచన చేసి మన ఊరు, మన ప్రాంతం, మన రాష్ట్రంలో కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఇక్కడికి మళ్ళా ఆ ప్రయాగరాజ్ అయిపోయిన తర్వాత కుంభమేళ పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి లాస్ట్ సుమారు 40 రోజుల నుంచి ఈ గ్రౌండ్ లో దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయింది. మంచి ముహూర్తం రేపు మార్నింగ్ 8:48 మంచి ముహూర్తంగా వేద పండితులు డిసైడ్ చేశారు. ఆ సందర్భంలో లోపల రాముల యొక్క విగ్రహాన్ని పెద్దలు చేత ప్రతిష్ఠించబడుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. మా యొక్క దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే రాముని మందిరం దర్శించుకోవాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ యాస్టీజ్ అంటే 1% కూడా తేడా లేకుండా ఎక్కడ కూడా చిన్న, అంటే రాముడి గురి చాలా పెద్దది, ఇది దానంత పెద్దది కాకపోయినా ప్రతి అణువు కూడా ప్రతి పాయింట్ పైన నుంచి కింద దాకా ఆర్కిటెక్చర్ లోపల ఇచ్చినటువంటి శిలలు అన్ని కూడా సేమ్ టు సేమ్ దాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి అనేక రకాలైనటువంటి ఆర్కిటెక్చర్స్ శ్రమించి దాన్ని నిర్మాణం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని దర్శించుకోవాలి. రాముడి యొక్క విగ్రహం కూడా ఏదైతే అయోధ్యలో బాలరాముని విగ్రహం ఎలా అయితే ఉంటుందో సేమ్ విగ్రహాన్ని, కాకపోతే అదే విగ్రహం కాకుండా సేమ్ విగ్రహాన్ని తీసుకొచ్చి